హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. సో ఐపీఎల్ టీమ్స్ కి సంబంధించి చాలా అప్డేట్స్ తెలుసుకుందాం. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో డెత్ బౌలర్స్ ఏ టీమ్ లో బాగున్నారు, సో మొత్తం అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి మీకు ఒక అంచనాకు వస్తుంది అనమాట. మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఇష్టమైన టీం ఏది, మీ అటెండెన్స్ ని మీరు వేసుకోండి. అలాగే మన ఐపీఎల్ జెర్సీస్ గివ్ అవేకి సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళారు అంటే మీకు అప్డేట్ తెలుస్తుంది. తప్పకుండా వెళ్ళి ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు ఐపీఎల్ జెర్సీ కావాలంటే, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అయి ఉండాలి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి. సో తప్పకుండా ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తేనే డైరెక్ట్ గా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, మీకు జెర్సీ పంపిస్తాను. సో వెళ్ళి ఆ అప్డేట్ అయితే తెలుసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే బ్రేకింగ్ అప్డేట్స్ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో ఇక లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాము. మనం ఐపీఎల్ 2023లో ఏ టీంలో డెత్ బౌలింగ్ బాగుంది. సో ఫస్ట్ అయితే నేను సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తోనే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఎప్పటి నుంచో పేరుంది ఎస్ఆర్హెచ్ లో, అంటే బౌలింగ్ అంటే ఎస్ఆర్హెచ్ సూపర్ బౌలర్స్ ఆ టీమ్ లో ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. సో ఫస్ట్ అయితే డెత్ ఓవర్స్ లో ఎవరు బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఒకసారి చూసాము అంటే భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు బౌలింగ్ చేయక తప్పదు, చేయాల్సి వస్తుంది. ఇక మార్కో జెన్సన్ కూడా ప్లేయింగ్ 11 లో ఉంటే ఛాన్స్ వస్తుంది బౌలింగ్ చేయడానికి. సో డెత్ ఓవర్స్ లో మరి ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు ద బెస్ట్ బౌలర్ అని నేను అనుకుంటున్నాను అంటే భువనేశ్వర్ కుమార్. సో అతని స్టాట్స్ ఒకసారి చూసాము అంటే డెత్ ఓవర్స్ లో ఐపీఎల్ లో 118 ఇన్నింగ్స్ లో 77 వికెట్స్ తీసుకున్నాడు, ఎకానమీ 9, యావరేజ్ 19. అయితే ఈ మధ్య కాలంలో భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్స్ లో సరిగ్గా బౌలింగ్ చేయడం లేదు, మనం చూసాం. బట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు పాత పడదు, ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో అందుకే ఇక్కడ నేను భువనేశ్వర్ కుమార్ ని ద బెస్ట్ గా కన్సిడర్ చేస్తున్నాను. అయితే ఇంకొక బౌలర్ కూడా ఉన్నాడు మనకు, టి నటరాజన్. సో అతనేది తక్కువ కాదు, డెబ్యూ చేసిన వెంటనే సూపర్ గా పర్ఫామ్ చేశాడు, ఒక డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా మారిపోయాడు. అయితే చాలా కాలం నుంచి అతను క్రికెట్ కి దూరంగా ఉన్నాడు, ఫిట్నెస్ ఇష్యూస్ అండ్ టీమిండియాలోకి రాలేకపోతున్నాడు, డొమెస్టిక్ క్రికెట్ అప్పుడప్పుడు ఆడుతున్నాడు. సో మరి ఈ ఐపీఎల్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడో తెలియదు అనమాట. సో అందుకే ఎక్స్పీరియన్స్ వైజ్ వెళ్ళిపోయాను. ఇక నెక్స్ట్ ఉమ్రాన్ మాలిక్, అతను కూడా మంచి బౌలరే. బట్ ఇష్యూస్ ఎక్కడ వస్తాయంటే తన రా పేస్ అన్నది తనకు శాపంలో మారుతుంది కొన్ని సందర్భాల్లో. సో చూద్దాం మరి. బట్ బౌలింగ్ వైజ్ అయితే టీం చాలా బాగా కనిపిస్తోంది. ఎలా ఉంటుందో, ఎలా బౌలింగ్ చేస్తారో మనం వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ నేను పంజాబ్ కింగ్స్ టీం వైపు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. పంజాబ్ కింగ్స్ లో ఉన్న బెస్ట్ బౌలర్స్ డెత్ ఓవర్స్ లో ఎవరికి ఆప్షన్స్ ఉన్నాయి. హర్షదీప్ సింగ్, కగిసో రబాడా, శామ్ కరణ్. సో హర్షదీప్ సింగ్ వాళ్ళకు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అనమాట. ప్రతి ఐపీఎల్ లో, సారీ లాస్ట్ ఐపీఎల్ లో చూసాం, అంతకుముందు ఐపీఎల్ లో చూసాం మనం ఎలా బౌలింగ్ చేశాడో. అండ్ నెక్స్ట్ అయితే కగిసో రబాడా ఖచ్చితంగా డెత్ ఓవర్స్ లో ఇద్దరే బౌలింగ్ చేస్తూ ఉన్నారు, అతను కూడా మంచి బౌలరే. ఇక నెక్స్ట్ శామ్ కరణ్ కూడా యాడ్ అయ్యాడు. T20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తరపున సూపర్ గా బౌలింగ్ చేశాడు శామ్ కరణ్. సో అదే ఫామ్ ని కొనసాగిస్తే పంజాబ్ కింగ్స్ ఒక ఫెంటాస్టిక్ బౌలింగ్ లైనప్ ఉన్నట్టే, ఓన్లీ డెత్ ఓవర్స్ పరంగా. సో మనం హర్షదీప్ సింగ్ ఒకసారి స్టాట్స్ చూసామంటే డెత్ ఓవర్స్ లో 28 ఇన్నింగ్స్ లో 20 వికెట్స్ తీసుకున్నాడు, ఎకానమీ 8, యావరేజ్ 17. సో చూద్దాం మరి ఎలా పర్ఫామ్ చేస్తారో. బట్ శామ్ కరణ్ ఫామ్ అనేది కొంచెం వీళ్ళను టెన్షన్ పెడుతుంది. ఎందుకు అంటే T20 వరల్డ్ కప్ అయిపోయాక శామ్ కరణ్ తన ప్రైమ్ ఫామ్ లో కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ మనం ముంబై ఇండియన్స్ టీమ్ లోకి వెళ్ళిపోదాం. సో ముంబై ఇండియన్స్ అనగానే ప్రతి ఒక్కరికి హార్ట్ బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఈ 2023 ఐపీఎల్ ఆడటం లేదు. మరోసారి బుమ్రా మరియు జోఫ్రా ఆర్చర్ డ్యూని గ్రౌండ్ లో చూద్దాం అనుకున్న వాళ్ళకి ఒక నిరాశ అనే చెప్పాలి. మరి వీళ్ళకు బౌలింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి చూసాము అంటే జోఫ్రా ఆర్చర్, జై రిచర్డ్సన్, అర్షద్ ఖాన్, డ్వేన్ జాన్సన్. సో తప్పకుండా బుమ్రా వెళ్ళిపోయాక వీళ్ళు బౌలింగ్ లైనప్ వీక్ అని నేనైతే అనుకుంటున్నాను. అయితే డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అనగానే ప్రతి ఒక్కరు జోఫ్రా ఆర్చర్ అనుకుంటారు. బట్ నేనైతే జోఫ్రా ఆర్చర్ తో వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే అతను పవర్ ప్లే స్పెషలిస్ట్, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కన్నా పవర్ ప్లే స్పెషలిస్ట్. ఫెంటాస్టిక్ గా స్ట్రైక్ బౌలర్, పవర్ ప్లే లో ఖచ్చితంగా 99% వికెట్స్ తీసుకునే బౌలర్. సో డెత్ ఓవర్స్ కు నేనైతే జై రిచర్డ్సన్ తో వెళ్దాం అనుకుంటున్నాను. ఎకానమీ ఎక్కువ ఉంటుంది. స్టాట్స్ చూసాము అంటే అతను 59 ఇన్నింగ్స్ లో T20 స్టాట్స్ 31 వికెట్స్ తీసుకున్నాడు, ఎకానమీ 9.88, యావరేజ్ 21. సో ఎకానమీ ఎక్కువ ఉంటుంది. బట్ కంపేర్ చేస్తే మాత్రం ఉన్న బౌలర్స్ లో డెత్ ఓవర్స్ లో బాగానే బౌలింగ్ చేస్తాడు. అయితే ఇక్కడ నేను జోఫ్రా ఆర్చర్ తో కంపేర్ చేయట్లేదు, నేను డెత్ ఓవర్స్ లో వికెట్స్ తీసుకోవడం గురించి మాట్లాడుతున్నాను. మీరు జోఫ్రా ఆర్చర్, జై రిచర్డ్సన్ ఒకటేనా అని చెప్పి మరి కామెంట్ సెక్షన్ లో ఫ్యాన్ వర్డ్ స్టార్ట్ చేయకండి. ఇక్కడ డెత్ ఓవర్స్ లో వికెట్స్ తీసుకోవడం అనమాట. జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లే లో సూపర్ గా వికెట్స్ తీసుకుంటాడు, బట్ డెత్ ఓవర్స్ లో కంట్రోల్ చేయగలుగుతాడు. బట్ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. జై రిచర్డ్సన్ ప్లేయింగ్ 11 లో ఉంటాడా డౌట్, 90% ఉండే ఛాన్స్ లేదు.
మరి ఏం చేస్తుంది ముంబై ఇండియన్స్? రోహిత్ శర్మ ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటాడు? ఇవే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం వెళ్ళిపోదాము గుజరాత్ టైటాన్స్. సో లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఛాంపియన్స్. వాళ్ళ బౌలర్స్ ఎవరు? మొహమ్మద్ షమి, జాషువా లిటిల్, అల్జరీ జోసెఫ్, యష్ దయాల్. సో ఎంతమంది ప్లేయింగ్ 11 లో ఉంటారు? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్లేయర్స్ లో ఖచ్చితంగా ముగ్గురు మాత్రమే ఉంటారు. ఆ ముగ్గురు ఎవరైనా తెలియాలి అంటే ప్లేయింగ్ 11 వీడియో చూడండి. ఇక అలాగే మ్యాచ్ స్టార్ట్ అవ్వాలి. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మొహమ్మద్ షమి ఫెంటాస్టిక్ గా బౌలింగ్ చేస్తాడు, డెత్ ఓవర్స్ లో వికెట్స్ తీసుకుంటాడు, లాస్ట్ ఇయర్ ప్రూవ్ చేశాడు. ఇక నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ అల్జరీ జోసెఫ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. యష్ దయాల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాడు. అయితే జాషువా లిటిల్ చాలా మంచి బౌలర్ డెత్ ఓవర్స్ లో. అయితే 2023 ఐపీఎల్ ఆడతాడా లేదా ఇంకా కన్ఫర్మ్ గా లేదు. అతను ఇంజురీ అయింది అతనికి. అతను టోటల్ గా పిఎస్ఎల్ లీగ్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. ఎక్స్పెక్టెడ్ టు ఫిట్ అని చెప్పారు అనమాట. అంటే ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ వస్తాడని చెప్పారు. సో దానిపైన గుజరాత్ టైటన్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం కోల్కతా నైట్ రైడర్స్. సో ఎప్పటి నుంచో చాలా మంచి మంచి బౌలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ వస్తోంది. మరి ఈ 2023 ఐపీఎల్ లో వీళ్ళకున్న బౌలర్స్ ఎవరు? లాకీ ఫెర్గుసన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్. ఎస్, సునీల్ నరైన్ వాళ్ళకు డెత్ ఓవర్ స్పెషలిస్టే. ఎప్పటి నుంచో ఆ 18, 19, 20 లేకుంటే 17 ఓవర్స్ లో ఏదో ఒక ఓవర్ ఖచ్చితంగా సునీల్ నరైన్ పెట్టుకుంటారు, అతనికి బౌలింగ్ ఇస్తారు. ఇక లాకీ ఫెర్గుసన్ రా పేస్ యాడ్ అవుతోంది. అతను కరెక్ట్ గా యార్కట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే అతను బౌలింగ్ ని ఆడడం ఎంత పెద్ద స్టార్ బ్యాట్స్మెన్ కన్నా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆండ్రీ రసెల్, వన్ ఆఫ్ ద బెస్ట్ డెత్ బౌలర్స్ ఇన్ కోల్కతా నైట్ రైడర్స్. ఎన్నో సంవత్సరాలుగా ఆ డెత్ ఓవర్స్ రెస్పాన్సిబిలిటీ ఇతనే తీసుకుంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ కూడా చేశాడు. సో అతన్ని తక్కువ అంచనా వేయలేం. అయితే నేను మాత్రం ఎవరితో వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక్కడ సునీల్ నరైన్తో వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళ స్టాట్స్ చూసాము అంటే 90 ఇన్నింగ్స్ లో 55 వికెట్స్, ఎకానమీ 7.88, యావరేజ్ 16. సో డెత్ ఓవర్స్ లో ఒక స్పిన్నర్ బౌలింగ్ చేసినా కూడా ఆడడం అంత ఈజీ కాదని చెప్పి నిరూపించాడు సునీల్ నరైన్. సో ఒక టార్చ్ బెరర్ అయ్యాడు మంచి మంచి బౌలర్స్ కి. సో అందుకే ఇక్కడ నేను అతన్ని చూస్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయానికి వెళ్ళాము అంటే సో వీళ్ళ టీంలో ఉన్న డెత్ ఓవర్స్ ఎవరు? ముస్తఫిజర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, చేతన్ సక్రియా. సో ఇది తెలుసు. అయితే మరి ఎవరు వీళ్ళకు అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ముస్తఫిజర్ రెహమాన్, అన్రిచ్ నార్జే ఉన్నాడు టీంలో, బట్ అతను కూడా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కాదు. సో ముస్తఫిజర్ రెహమాన్ ఇక్కడ హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ టీంలో. లేదా ఖలీల్ అహ్మద్ లాస్ట్ ఇయర్ బాగానే పర్ఫామ్ చేశాడు, కన్సిస్టెన్సీ చూపిస్తారు లేదో చూడాలి. సో బౌలింగ్ ఆప్షన్స్ బాగున్నాయి, కానీ డెత్ ఓవర్స్ లో ఎవరు హిట్ అవుతారు, ఎవరు ఫట్ అవుతారని మాత్రం వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ టీం విషయానికి వచ్చాము అంటే ఈ టీం కి చాలా మంచి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆవేష్ ఖాన్, డానియల్ శామ్స్, రవి బిష్నాయ్, మొహిసిన్ ఖాన్. అయితే వీళ్ళెవ్వరూ కూడా రవి బిష్నాయ్ని పక్కన పెట్టేస్తే, డానియల్ శామ్స్ పక్కన పెట్టేస్తే వీళ్ళెవ్వరూ కూడా డెత్ ఓవర్స్ స్పెషలిస్టులు కాదు. ఆవేష్ ఖాన్ డెత్ ఓవర్స్ లో భయంకరంగా రన్స్ ఇస్తాడు, అందరికీ తెలుసు. అతని లీకేజ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక నెక్స్ట్ మొహిసిన్ ఖాన్ ఉన్నాడు. అతను కూడా డెత్ ఓవర్స్ లో అంత ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయలేడు, కానీ మిడిల్ ఓవర్స్ మరియు పవర్ ప్లేలో సూపర్ గా బౌలింగ్ చేస్తాడు. అయితే రన్స్ అయితే కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక నెక్స్ట్ ఎవరు బెస్ట్ అంటే డానియల్ శామ్స్. యాక్చువల్ గా రీసెంట్ గా జరిగిన బిగ్ బ్యాష్ లీగ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు, డెత్ ఓవర్స్ లో వికెట్స్ తీసుకున్నాడు, రన్స్ ని కూడా కంట్రోల్ చేశాడు. బట్ డానియల్ శామ్స్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, కన్సిస్టెన్సీ. సో ఇంత గ్యాప్ వచ్చేసింది బిగ్ బ్యాష్ కి ఐపీఎల్ కి. ఇక్కడికి వచ్చి అతను అదే కన్సిస్టెన్సీతో బౌలింగ్ చేస్తాడో తెలియదు. సో నాకు తెలిసి ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ లో ఉన్న బెస్ట్ బౌలర్ రవి బిష్నాయ్ అనమాట. డెత్ ఓవర్స్ లో స్టాట్స్ చూసాము అంటే 7 ఇన్నింగ్స్ లో 4 వికెట్స్ తీసుకున్నాడు, ఎకానమీ 8.7 గా ఉంది, యావరేజ్ 15 గా ఉంది. సో ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ మనం వెళ్ళిపోదాము చెన్నై సూపర్ కింగ్స్ టీం దగ్గరికి. సో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ కి అయితే ఖచ్చితంగా డెత్ ఓవర్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ టీంలో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కనిపించట్లేదు. సో వాళ్ళ బౌలింగ్ ఆప్షన్స్ చూసాము అంటే ఒకసారి డ్వేన్ ప్రెటోరియస్, మహేష్ తిక్సానా, దీపక్ చాహర్, బెన్ స్టోక్స్. సో ఇక్కడ డ్వేన్ ప్రెటోరియస్ చాలా మంచి డెత్ ఓవర్ స్పెషలిస్ట్, కానీ అతను ప్లేయింగ్ 11 లో ఉండడం అసాధ్యం అనమాట, ఇంపాసిబుల్ థింగ్. సో అతను ఉంటే ఒకవేళ మారేది పరిస్థితి. ఇక దీపక్ చాహర్ ఒక స్ట్రైక్ బౌలర్, పవర్ ప్లేలో వికెట్స్ తీసుకుంటాడు, కానీ డెత్ ఓవర్స్ లో రన్స్ ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే, వికెట్స్ తీసుకోవడం కొంచెం కష్టమే. ఇక బెన్ స్టోక్స్ ది సేమ్ అదే పరిస్థితి అనమాట. అతను మిడిల్ ఓవర్స్ లో చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు, బట్ డెత్ ఓవర్స్ లో రన్స్ ని లీక్ చేసే ప్రమాదం ఉంటుంది. అంటే ప్రతిసారి లీక్ చేస్తాడని చెప్పలేము, అలా అని చెప్పి వికెట్స్ తీసుకుంటాడని చెప్పలేము. సో అతను ప్యూర్ గా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కాదు. సో ఇక వీళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ మహేష్ తిక్సానా అనమాట. సో బెస్ట్ బౌలర్ అనమాట. అంటే ఇక్కడ చూసాము అంటే T20లో డెత్ ఓవర్స్ లో 24 ఇన్నింగ్స్ లో 12 వికెట్స్ తీసుకున్నాడు, 7 ఎకానమీ, యావరేజ్ 16. సో ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కూడా చాలా మంచి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి చూసాము అంటే ఆర్సీబీ బౌలింగ్ ఆప్షన్స్ వాళ్ళకు హర్షల్ పటేల్ ఉన్నాడు, మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, మరియు సిద్ధార్థ్ కౌల్ ఉన్నాడు, ఇక జోస్ హ్యాజల్వుడ్ కూడా ఉంటాడు.
బట్ ఇక్కడ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం హర్షల్ పటేల్. సో ఎప్పుడైతే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుంచి ఆర్సీబీ టీంలోకి వచ్చాడో అతను మ్యాచ్ విన్నర్ అయిపోయాడు, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా మారిపోయాడు, టీమిండియాలోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ కూడా కొన్ని మ్యాచెస్ లో ఫెంటాస్టిక్ గా బౌలింగ్ చేశాడు. అతని స్టాట్స్ చూసాము అంటే 78 ఇన్నింగ్స్ లో 60 వికెట్స్ తీసుకున్నాడు, ఎకానమీ 8.36, యావరేజ్ 22. ఇందులో 99% వికెట్స్ ఆర్సీబీతో ఆడినప్పుడు తీసుకున్నాడు అనమాట. సూపర్ గా బౌలింగ్ చేస్తాడు డెత్ ఓవర్స్ లో. ఇతనే ద బెస్ట్ బౌలర్, బట్ అతను ఫామ్ లో ఉండాలి. మొహమ్మద్ సిరాజ్ కూడా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేస్తాడు వెన్ హీ ఈజ్ ఇన్ ఫామ్. అండ్ మొహమ్మద్ సిరాజ్ డెత్ ఓవర్స్ లో వికెట్స్ తీసుకోలేడు, రన్స్ మాత్రమే ఆపగలడు. కానీ హర్షల్ పటేల్ అలా కాదు, వికెట్స్ కూడా తీసుకుంటాడు. సో నాకు తెలిసి ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ మిస్ అయింది. రాజస్థాన్ రాయల్స్ కి బౌలింగ్ ఆప్షన్స్ చూసాము అంటే ఒబెడ్ మెకాయ్, ట్రెంట్ బోల్ట్, జేసన్ హోల్డర్. సో ఈ ముగ్గురులో ద బెస్ట్ బౌలర్ ఎవరు అంటే డెత్ ఓవర్స్ లో నేను అడిగితే ఒబెడ్ మెకాయ్ చాలా మంచి బౌలర్. అయితే ప్లేయింగ్ ఎలెవెన్ లో ఇతనికి చోటు రావడం చాలా కష్టం ఈ ఇయర్. దానికి కారణం జేసన్ హోల్డర్ టీంలోకి వచ్చి రావడమే. సో ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు దీన్ని చూడాలన్నమాట. సో బౌలింగ్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి వీళ్ళకు. మరి డెత్ ఓవర్స్ లో ఎవరితో వేస్తారనేది చూడాలి. నాకు తెలిసి మేబీ నేను అన్ని టీమ్స్ కవర్ చేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పింది ఏంటి అంటే వాళ్ళకి డెత్ ఓవర్స్ లో బెస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి అండ్ ఖచ్చితంగా ఒక బౌలర్ డెత్ ఓవర్స్ లో పర్ఫామ్ చేయగలడు. అది స్పిన్నర్ అయినా పేసర్ అయినా ఎవరైనా సరే. సో వాళ్ళని నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు ఇష్టమైన టీం ఏదో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏ టీం కి బెస్ట్ డెత్ బౌలింగ్ ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. గివ్ అవే సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. వెంటనే వెళ్ళి అక్కడ చూడండి, మీకు తెలుస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కూడా అవ్వండి, అప్పుడే మీరు గివ్ అవేలో విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, స్క్రీన్ పైన ఐడి కనిపిస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, స్క్రీన్ పైన ఐడి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.